Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 67. దక్ష మూతి తిప్పుకుంటూ ఉంటే, సరే సరే వీళ్ళ అల్లరి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. పదండి పదండి అని ఆడపిల్లలందరినీ వంటగదిలోకి తీసుకుని వెళ్ళిపోయింది బామ్మ. చూస్తూ ఉండగానే మరొక 4 రోజులు గడిచిపోయింది. ఊర్లో ఉన్న ఫంక్షన్ హాల్ ఎంగేజ్మెంట్ వాతావరణంతో నిండిపోయింది. వచ్చిపోయే బంధువులతో ఎంగేజ్మెంట్ ఫంక్షన్ హాల్ కళకళలాడిపోతుంటే, ఎంట్రన్స్ దగ్గర నిలబడిన మోహన్ రామ, శాంభవి వచ్చిపోయే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని పలకరిస్తూ కూర్చోమని చెబుతూ ఉంటే, దక్ష క్యాటరింగ్ వాళ్ళకి ప్రతి 10 నిమిషాలకొకసారి ఏదో ఒక స్నాక్స్ ఇస్తూనే ఉండాలి అని చెబుతోంది. అలాగే మేడం అని వాళ్ళు చెప్పారు. ఆమె పొడవాటి జుట్టుని స్టైల్‌గా వెనుక వరకు అల్లుకొని జుట్టు మొత్తం ముడిపెట్టడంతో కర్ణకి ఆమె హెయిర్ స్టైల్ ఏమీ నచ్చదు. దీనికి పట్టుమని 24 ఏళ్లు కూడా కంప్లీట్ అవ్వలేదు. ముసలమ్మలాగా ఎప్పుడు చూడు కొప్పు కట్టుకుంటుంది అని కర్ణ చిరాకుగా అనుకుంటూ ఆమె వెనుక తిరుగుతుంటే ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తూ ఉండడంతో వాళ్ళందరితో మాట్లాడుతూనే దక్ష వెనుక వెళ్లి ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు. ఒకసారిగా షాకయి పక్కకు చూడ్డంతో, అతను కనిపించి కన్ను కొట్టడంతో, "మీరేంటిక్కడ ఉన్నారు? వెళ్ళండి మీ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు" అనగానే, "వెళ్తాను గానీ నీకొక విషయం చెప్పాలని" చెవి దగ్గరికి చేరి, గుసగుసగా ఏదో మాట్లాడుతూ ఉంటే, అది అర్థం కాక అయోమయంగా ఉన్న దక్ష అయోమయంలో ఉన్నప్పుడే, ఆమె పెట్టుకున్న క్లిప్పు లాగడంతో పొడవాటి కురులు నడుం వరకు జలపాతంలాగా పరుచుకోవడంతో ఒక్కసారిగా షాకయ్యి, "ఏం చేశారు? ఈ జుట్టు అల్లుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా?" అంది. "అంత కష్టపడి అల్లుకొని ఇలా ముడి వేసుకోవాలా? అందుకే విప్పదీశాను. ఇప్పుడు చూడు" అని గుండెల మీద చేయి వేసుకొని, "సూపర్‌గా ఉన్నావు" అనగానే దక్ష చెప్పే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ వింటున్న ఫంక్షన్ హాల్ స్టాఫ్‌లో అమ్మాయిలు ముసిముసిగా నవ్వుకున్నారు. వాళ్ళని చూసి సిగ్గుపడుతూ, "సరే నేనొస్తాను మీరెళ్ళండి. ఏమైనా తిన్నారా?" అనగానే, "లేదు" అన్నట్టుగా భుజాలు ఎగిరేయడంతో, "సరే నేనేమైనా స్నాక్స్ తీసుకొస్తాను" అని చెప్పి వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళు తనని చూసి నవ్వుకుంటూ ఉంటే అక్కడ నిలబడలేకపోయింది. ఆ తర్వాత నాన్ వెజ్ స్టార్టర్స్ తీసుకొని కర్ణ దగ్గరికెళ్ళేసరికి అతని పెళ్ళికొడుకు రూమ్ వెనుక ఉన్న బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో, "ఇదిగో తినండి" అని చెప్పి స్టార్టర్స్ ఉన్న ప్లేట్ ఇవ్వడంతో, "నువ్వే తినిపించు" అన్నాడు. "ఏంటండి మీరు" అనగానే, "నువ్వు తినిపిస్తేనే నేను తింటాను" అని మొండిగా చెప్పడంతో, భగవంతుడా! ఎంత అల్లరి చేస్తున్నారో అని అంటూ తనే తినిపించడం స్టార్ట్ చేసింది. అతనికి తినిపించడం పూర్తయిన తర్వాత దక్ష వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకుని లాగి ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో నవ్వుకుంది. సంగవి లైట్‌గా మేకప్ వేసుకొని వెనక్కి తిరగగానే నవీన్ డోర్ లాక్ చేస్తూ కనిపించడంతో, "నువ్వేంటిక్కడ" అని సీరియస్‌గా అడిగింది. "3 డేస్ నుంచి నీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అసలు ఛాన్స్ ఇవ్వవేంటి? పూజ విషయంలో నేను చేసిన మిస్టేక్ ఏం లేదు" అనగానే, "అందులో నీ మిస్టేక్ ఉంటే నాకేంటి? నీ మిస్టేక్ లేకపోతే నాకేంటి? అసలు నువ్వెందుకు నాతో ఈ విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నావు" అని అడిగింది. "ఎందుకంటే నువ్వు నన్ను ప్లే బాయ్ అనుకోవడం నాకిష్టం లేదు" అనగానే, "నేనలా అనుకుంటున్నాను అని చెప్పలేదు కదా! నీ ఇష్టం. నువ్వేమైనా చేసుకో. నీ లైఫ్‌లో నువ్వేం చేసుకునే రైట్ నీకుంది కదా!" అని అడిగింది. "అలా కాదు సంగవి" అని అంటూ ఉంటే, "ఇంక నువ్వేం చెప్పినా నేను వినడానికి రెడీగా లేను నవీన్" అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళబోతుంటే ఆమెని గట్టిగా వెనక నుంచి హగ్ చేసుకోవడంతో సంగవి షాకయ్యి, "ఏం చేస్తున్నావు?" అని అడిగింది. "ఐ లవ్ యూ" అని చెప్పడంతో సంగవి ఒక్కసారిగా షాకయ్యి, "ఏంటి?" అని అడిగేసరికి, "సరిగ్గా వినలేదా? ఐ లవ్ యూ అనగానే, నువ్వు చెప్పేది నిజమా? ఇదెప్పటినుంచి? కొత్తగా చెప్తున్నావేంటి?
నేను ఫీల్ అవుతున్నానని నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అనగానే ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టడంతో ఇంకాస్త షాక్ అయింది. సంగవి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి నవీన్ వైపు చూస్తూ ఉంటే, కొద్దిసేపు నేను మాట్లాడే వరకు ఆగు. దయచేసి వెళ్ళిపోవడానికి ట్రై చేయకు అని రిక్వెస్ట్ చేయడంతో సంగవి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంటే, నేను ఒప్పుకుంటాను. నిన్ను క్షమాపణలని నీలో వచ్చిన మార్పుని గమనించకుండా రాయిలాగా ప్రవర్తించినందుకు నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి వినిపించుకో అని అంటూ ఉంటేనే మరొక వైపు ఏమో ఎంగేజ్‌మెంట్‌కి బయట ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరే చెప్పు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని సంగవి అనగానే నిజం చెప్తున్నాను. ఈ ఊరికొచ్చే వరకు కూడా నీ మీద నాకు సదభిప్రాయం లేదు. నిన్ను ఒకప్పుడు చూసిన పొగరుబోతు సంగవిగానే చూస్తూ ఉన్నాను. నువ్వు మారాను అని చెప్పినా కూడా నాకు నమ్మకం కుదరలేదు. నువ్వు నన్ను పెట్టిన టార్చర్ నా చెల్లెలి మీద మీరందరూ పెంచుకున్న ద్వేషం మాత్రమే నా మనసులో నిండిపోయి ఉంది. నిజంగా నువ్వు దూర మారవు అంటే నాకు నమ్మకం కుదరలేదు. అందుకే దూరం పెట్టాను. కానీ మొన్న రాత్రి ఎప్పుడైతే నువ్వు నీ వేదన, ఆవేదన మొత్తం నా ముందు బయట పెట్టావో, అప్పుడే నువ్వు నిజంగానే మారావని నాకు అర్థమైపోయింది. బాగా ఆలోచించాను. నువ్వు మా ఇంట్లో నా భార్యగా ఉండని రోజులు నేను నీ మీద ప్రేమను చూపించలేదేమో కానీ, ఎక్కడో ఒక చోట నువ్వు నా భార్యవి అని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయాను. అందుకే మరొక పెళ్లి చేసుకోవాలని ఆలోచన రాలేదు. పెళ్ళికి ముందు నుంచి ట్రై చేస్తున్న పూజ మీద కూడా ఫీలింగ్స్ రాలేదు. ఇప్పటికిప్పుడు నువ్వంటే ప్రాణమని, నువ్వు లేకుండా బ్రతకలేనని నేను చెప్పలేను గానీ, మన రిలేషన్‌కి ఒక ఛాన్స్ ఇస్తే బావుంటుందని ఆలోచిస్తున్నాను అన్నాడు. సంగవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో అర్థం చేసుకో సంగవి. నీకు ప్రేమతో నిండిన కాపురమే కావాలనంటే అది ఒక్క నిమిషంలో జరిగేది కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరితో ఒకరు ట్రావెల్ చేయాలి. ఆ ట్రావెలింగ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా జరుగుతుందని మనకి నమ్మకం రావాలి. అప్పుడే మనం ప్రేమించగలుగుతాం. కలిసి ఉండగలుగుతాం అని అన్నాడు. సంగవి ఆలోచిస్తూ ఉంటే ఆలోచించుకో. బలవంతం ఏమీ లేదు. నువ్వు మళ్ళీ మన కాపురానికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోయాడు నవీన్. సంగవి షాక్‌లో నిలబడిపోయి ఉండడంతో "ఇక్కడేం చేస్తున్నావమ్మా? అందరూ బయటుంటే" అని అప్పుడే అక్కడికొచ్చిన ఇందిర అడగడంతో "ఏం లేదు అత్తయ్య" అని చెప్పింది. సర్లే దక్ష, దీక్షిత బంధువులని పలకరించే దగ్గరున్నారు. రక్ష జడ వేయడం రాక బయటకొచ్చేసింది. స్నేహ ఫోన్ మాట్లాడుతుందంట. కావ్యకి జడ వేయడానికి ఎవరూ లేరు. "వెళ్లి కొంచెం కావ్య సంగతి చూడమ్మా. పూజారి గారు పిలుస్తూనే ఉన్నారు రమ్మని" అని ఇందిర చెప్పడంతో "ఇప్పుడే వెళ్తానత్తయ్య" అంటూ కావ్య దగ్గరికెళ్ళింది సంగవి. కావ్య ఏడుపు మొహం వేసుకుని కూర్చుని కనిపించడంతో "ఏమైందే? ఎందుకింకా రెడీ అవ్వకుండా కూర్చున్నావని" అడగడంతో "ఎవరున్నారు నన్ను రెడీ చేయడానికి? రెడీ చేసి వెళ్తున్నారు. ఒకరికి వడ్డాణం పెట్టడం రాదు. మరొకరికి జడ వేయడం రాదు. ఇంకొకరికి మేకప్ వేయడం రాదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పంచుకొని చేస్తున్నారు. సగం సగం రెడీ చేసి వెళ్లారని" ఏడుపు మొహం వేసుకోవడంతో "సరే సరే వస్తున్నాను" అని అంటూ సంగవి వెళ్లి జడ వేసి మేకప్ అడ్జస్ట్ చేసి రెడీ చేసింది. కావ్య రెడీ అవ్వడంతో "అక్క అక్క రెడీ అయిపోయిందా?" అంటూ స్నేహ రావడంతో "ఎక్కడే? దాన్ని సగం సగం రెడీ చేసి కూర్చోబెట్టారు. మరెలా ఎంగేజ్‌మెంట్ కోసం వస్తుందని అనుకుంటున్నారు? ఎవరైనా ఒకరు రెడీ చేయాలి కదా! ఈ టైంలో కూడా ఫోన్స్ మాట్లాడడం ఏంటి నువ్వు?" అని సంగవి అడిగింది. "ఆఫీస్ నుంచి ఫోనొచ్చిందక్కా. అవన్నీ నేనే కదా చూసుకోవాల్సింది. అందుకే మాట్లాడుతూ ఉండిపోయాను. ఇందాక ఇక్కడ వేరే వాళ్ళున్నారు. వాళ్ళు రెడీ చేస్తున్నారులే అనుకున్నాను" అని అంది స్నేహ. ఎక్కడ నేనొచ్చి రెడీ చేసే వరకు దాన్నెవరూ రెడీ చేయలేదు. దిష్టిబొమ్మలాగా కూర్చునుంది అని చెప్పింది సంగవి. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.